అది తెలంగాణ ఏపీ సరిహద్దుల్లో ఉండే చెక్ పోస్ట్. వచ్చిపోయే వాహనాలతో నిత్యం బిజీగా ఉంటుంది. లారీలు, కార్లు ఇలా ఒక్కటేమిటి, క్షణం తీరిక లేకుండా వాహనాలు అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి. అయితే వచ్చిపోయే లారీ డ్రైవర్లు, కారు డ్రైవర్లు ఎంతో కొంత అక్కడి అధికారుల చేతుల్లో పెట్టాలి. అది అక్కడి రూల్. ఇదేదో గవర్నమెంట్ పెట్టిన రూల్ కాదండోయ్. మన ఆఫీసర్లకు జీతాలు చాలవు కదా, అలాగని అడుక్కోలేరు కదా, అందుకే కొత్త రూల్స్ పెట్టారన్నమాట. ఇక చెక్ పోస్ట్ వద్ద ఉన్న ఆర్టీఏ అధికారులు ఎప్పటిలాగే తమ పనుల్లో తాము బిజీగా ఉన్నారు. ఆ సమయంలో చెక్ పోస్ట్ వద్దకు ఇద్దరు డ్రైవర్లు తలపై టోపీలతో భుజాన రుమాలు వేసుకుని వచ్చారు. మిగతా డ్రైవర్లతో పాటుగా అక్కడ క్యూ లైన్ లో నిలబడ్డారు. ఇక వాళ్ళ వంతు రాగానే చేతిలో డబ్బు పెట్టమన్నారు అధికారులు. కట్ చేస్తే వచ్చింది లారీ డ్రైవర్లు కాదు, అవినీతి అధికారులకు చుక్కలు చూపించే మొగుళ్ళు అని తెలిసి అవాక్కయ్యారు. చేసిన తప్పుకి క్షమించమంటూ లబోదిబోమన్నారు. ఎన్నో ఏళ్లుగా గుప్చాప్ గా సాగుతున్న ఈ తతంగాన్ని లారీ డ్రైవర్లలా మారు వేషంలో వచ్చి రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. సినిమాని తలపించే ఈ రియల్ స్టోరీని మీరు చూసేయండి. గవర్నమెంట్ ఆఫీసుల్లో లంచవతారం ఎక్కువగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. దొరికితే దొంగ, లేకుంటే దొరే అన్నట్టు ఉంటుంది అధికారుల వ్యవహారం. జేబులో ఎంత ఉన్నా పక్కనోడి డబ్బు తింటే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు చేస్తారు. ఏదో డబ్బున్నోళ్ళనే ఇలా చేస్తారా అంటే కాదు. సామాన్యులు, డబ్బులేని నిరుపేదలే వీళ్ళ టార్గెట్. చేతిలో నయా పైసా పెట్టనిదే ఏ పని చేసి పెట్టరు. పచ్చిగా చెప్పాలంటే ప్యూన్ నుండి పెద్ద పెద్ద ఆఫీసర్ల వరకు అందరూ లంచ బకాసూరులే. మరి ఇలాంటి వాళ్లకు శిక్షలుండవా అంటే సగటు సామాన్యుడు ఏం చేస్తాడు చెప్పండి. పోనీ ఎదురెళ్లి ఏదైనా చేద్దామంటే మళ్ళీ ఆ ఆఫీసర్ ఏం చేస్తాడో అనే భయం. అవసరమా అని ఊరుకొని లంచమిచ్చి పని చేయించుకుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ అధికారులకు ఏసీబీ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. లంచం తీసుకుంటున్నారు అనే ఫిర్యాదు వస్తే చాలు, స్థాయితో సంబంధం లేకుండా ఎలాంటి అధికారినైనా పట్టుకుంటున్నారు. ఉన్నత స్థాయి అధికారులు లంచాలతో కోట్ల రూపాయలు వెనకేసినా పట్టుకుంటున్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు అవినీతికి పాల్పడుతుంటే వదిలిపెట్టడం లేదు. ఎంత అనేది కాదు, లంచం అనే మాట వినిపిస్తేనే దూకుడుగా వెళ్లి అవినీతి పరుల్ని పట్టుకుంటున్నారు ఏసీబీ అధికారులు. తాజాగా తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇందుకోసం వారు ఏకంగా సీక్రెట్ ఆపరేషన్ ని చేపట్టారు. ఖమ్మం ఏసీబీ డిఎస్సీ రమేష్ నేతృత్వంలో ఏసీబీ అధికారులు లారీ డ్రైవర్ల వేషాలు వేసుకొచ్చి అశ్వరావుపేట చెక్ పోస్ట్ కు వెళ్లారు. వచ్చింది లారీ డ్రైవర్లే అనుకుని చెక్ పోస్ట్ సిబ్బంది వారిని పట్టించుకోకుండా తమ పనుల్లో తాము పడిపోయారు. అయితే అక్కడి తతంగాన్ని ప్రత్యక్షంగా చూసిన ఏసీబీ సిబ్బంది టైర్ల ప్రకారం వాహనాలకు రేట్లు ఫిక్స్ చేస్తూ వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ప్రైవేటు సిబ్బందిని నియమించుకుని మరీ వసూళ్లకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఘటనా స్థలం నుంచి 35,000 లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు చెక్ పోస్ట్ గురించి గతంలో అనేక సార్లు ఫిర్యాదులు వచ్చాయని, అందుకే ఈ ఆపరేషన్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. లారీ డ్రైవర్ల నుంచి ఆర్టీఏ సిబ్బంది అక్రమ వసూలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు వచ్చినట్లు చెప్పారు. రికార్డులో చూపని అనాధికార నగదు 35,000 సీజ్ చేశామని, చెక్ పోస్ట్ లో ఎంవీఐగా విధులు నిర్వహిస్తున్న జనార్దన్ రెడ్డితో పాటు మరో 7 ప్రైవేట్ వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. లారీ డ్రైవర్లుగా వెళ్లిన ఏసీబీ అధికారులను కూడా 100 రూపాయలు లంచం అడిగారు. ఇక 14 టైర్లు, 16 టైర్లు, 18 టైర్లు ఇలా వాహనం బట్టి డబ్బులు 1000 వరకు డిమాండ్ చేసేవారని ఏసీబీ అధికారులు మీడియాతో చెప్పారు. ఇలా పలు చోట్ల సడన్ ఎంట్రీ ఇస్తూ అవినీతి చేసే అధికారుల బెండు తీసేశారు. ఇలా వినూత్న రీతిలో ఏసీబీ అధికారులు అవినీతి భాగోతాన్ని బయట పెడుతుండడంపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఠాగూర్ సినిమాలో అవినీతిపై పోరాటం జరిగినట్లు ప్రస్తుతం తెలంగాణలో అన్ని శాఖల్లో ఉన్న అవినీతిని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్మూలించే దిశగా అడుగులు వేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం లారీ డ్రైవర్లుగా వెళ్లి ఆర్టీఏ అధికారుల అవినీతి భాగోతాన్ని బయట పెట్టడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇలాంటి సంఘటనే గతంలోనూ జరిగింది. త్రిపురాంతకం మండలం రామసముద్రానికి చెందిన నాగిరెడ్డి అనే రైతు. ఈయనకు ఎర్రగొండపాలెం మండలం గంగాపాలెం పంచాయతీ రామచంద్రపురం పరిధిలో ఎకరా 45 సెంట్ల పొలం ఉంది. అది తన తల్లి పేరుపై ఉంది. ఆ పొలాన్ని తన పేరుపై మ్యూటేషన్ చేసి పాసు పుస్తకాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు అర్జీ పెట్టుకున్నారు. అదే గ్రామంలో మరో చోట ఎకరా 95 సెంట్ల పొలం తన తండ్రి పేరిట ఉంది. దీనికి సంబంధించిన పాసు పుస్తకంలోని తప్పులను సరిచేయాలని మరో అర్జీ పెట్టుకున్నారు. అయితే ఈ పనులు చేయాలని గంగపాలెం వీఆర్ఓ కుమార్ నాయక్ ను సంప్రదించగా 25,000 రూపాయలు లంచం అడిగారు ఆయన. చివరకు 20,000 ఇస్తానని చెప్పడంతో అంగీకరించారు. అంటే 20,000కు బేరం తెగిందన్నమాట. లంచం ఇవ్వడం ఇష్టం లేని నాగిరెడ్డి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వీఆర్ఓను ట్రాప్ చేసేందుకు ఏసీబీ అధికారుల సూచన మేరకు రైతు
రైతు నాగిరెడ్డి ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్లారు. అక్కడ ఆఫీస్ ఆవరణంలో చెట్ల దగ్గర ఉన్న విఆర్ఓ కుమార్ నాయక్ కు 20,000 ఇవ్వబోయారు. అతడు ఆ మొత్తాన్ని పక్కనే ఉన్న విఆర్ఏ జానీ భాషకు ఇవ్వాలని సూచించారు. రైతు నాగిరెడ్డి డబ్బులు ఆయనకు ఇవ్వబోగా అతను ఆ పక్కనే ఉన్న స్నేహితుడు చింతల చెరువు వెంకటేశ్వర రెడ్డికి ఇవ్వాలని చెప్పారు. చివరకు వెంకటేశ్వర రెడ్డి ఆ డబ్బును తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. దీంతో అక్కడే మారవేషంలో నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు కుమార్ నాయక్, జానీ భాష, వెంకటేశ్వర రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని అరెస్టు చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ముగ్గురిని బలవంతంగా ఎంఆర్ఓ ఆఫీసులోకి తీసుకెళ్తుండగా కొంతసేపు అందరూ కంగారు పడ్డారు. వారిని తీసుకెళ్తుంది మారువేషంలో ఉన్న ఏసీబీ అధికారులని, వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నది విఆర్ఏ అని తెలిసి అవాక్కయ్యారు. ఇక మొత్తానికి అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ప్రభుత్వ కార్యాలయాలపై మెరుపుదాడులు చేస్తూ అవినీతి అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. ఏసీబీ అధికారులను సంప్రదించగానే వెంటనే స్పందిస్తున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకున్న వెంటనే ఆకస్మిక దాడులు చేస్తూ అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. అందులో భాగంగా జరిగిన సంఘటనలే ఇవి. ఏసీబీ అధికారులు అవినీతి అధికారులపై దాడి చేసేందుకు పక్కా ప్లాన్ తో వస్తున్నారు. ఏ కార్యాలయంలో దాడి చేసేందుకు వస్తున్నారో ఆ కార్యాలయంలో 2-3 రోజుల ముందు నుంచే మారువేషంలో తిరుగుతూ అన్ని గమనిస్తున్నారు. అధికారులు సిబ్బంది పనితీరును పరిశీలిస్తున్నారు. ఇక ఈ ఘటనలపై స్పందించిన అధికారులు ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా అధికారులు, ఉద్యోగులు లంచం అడిగితే 14400 నెంబర్ కు కాల్ చేయడం గాని, నేరుగా ఏసీబీ కార్యాలయంలో గాని ఫిర్యాదు చేయండి. అవినీతి అధికారులు లంచం తీసుకుంటుండగా రెడీ హ్యాండెడ్ గా పట్టుకునే అదుపులోకి తీసుకుంటాం, వారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఇలాంటి సంఘటనలు చూసైనా అవినీతి అధికారుల్లో మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.